ఈరోజు మా సండే స్పెషల్ అయితే చేపల పులుసు అయితే చేశాను. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. కొంతమంది చేపల పులుసు చేశారనుకో నీళ్ళల్లో చేపలు తేలుతున్నట్టు ఉంటుంది. నాకైతే అస్సలు అలా నచ్చదు. నేను ఎప్పుడు చేసినా కూడా సెమీ గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా అయితే చేస్తాను. ఈవెన్ మమ్మున్నప్పుడు కూడా మా నాన్న అయితే అమ్మాయితో చేపించు చేపల పులుసు అని చెప్పి చాలా ఇష్టంగా చేయించుకొని అయితే తింటారు. నేను చేసే చేపల పులుసు అంటే మా నాన్నకి అంత ఇష్టము. నేనేదో చెప్తున్నాను కాదు, కానీ చేపల పులుసు అయితే చాలా బాగా చేశాను. చూడండి అక్కడ చేప ముక్క కూడా ఎంత బాగుందో మీకైతే చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ రైస్లో కన్నా చపాతీలోకి ఇంకా బాగుంటాయి కదా అని చెప్పేసి అక్కడ చపాతీ కూడా చేస్తూ ఉన్నాను. కొంతమంది వచ్చేసి ఆయిల్ వేసి అయితే చేస్తారు. నాకైతే ఆయిల్ వేస్తే నచ్చదు. వితౌట్ ఆయిల్తోనే నేను ఎప్పుడు కూడా చపాతీ అన్నది చేసుకుంటాను. నాకు ఇలానే ఇష్టం. చూడండి అసలు చపాతీలు కూడా అక్కడ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నూనె లేకపోయినా కూడా. ఇదన్నమాట నా వీడియో అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.